అందరూ పండుగ మురిపంలు ఉన్నట్టున్నారు కదా. అక్కలు పిండొంటలు చేసే పనిలా బిజీగా ఉండొచ్చురు. పతంగులతోటి పోరలు పొద్దంతా టైంపాసు. ఇంటికొచ్చే చుట్టాలని ఎదుర్కొనుడు, పండుగకు ఏం ముగ్గులేయాలి, రంగులెట్లా అని చూసుకుంటుర్రు కొందరు. పట్నంకెళ్ళి జప్పున ఇంట్లో పడాలని ఇంకొందరు. 2 రోజులైతే పండుగ కానీ గిడ ముందుగానే సంబరాలు షురువైనాయి అబ్బా. పెద్ద ముగ్గు వర్షి రంగులు నింపి నడుమిట్ల గొబ్బెమ్మ పెట్టిండ్రు. చుట్టూ తిరుక్కుంటా ఆటపాట జోరున్నది. కానీ మంచిగా చూడుండ్రి, మనోళ్ళు కాదు, హన్మకొండ జిల్లా కాజీపేటల బాల వికాసం సంఘపోలు చేస్తున్న సంక్రాంతి సంబురాలు. కెనడాకెళ్ళొచ్చిండ్రు 15 మంది స్టూడెంట్స్. పతేడు సంఘానికి డొనేషన్లు పంపిస్తారట. గా పైసలతోటి ఊర్లల్లో ఏమేం పనులు చేపిస్తున్నారో అరుచుకొని సంక్రాంతిని గిట్ల ఎంజాయ్ చేస్తున్నారు. ముగ్గులేసుడు, రంగులద్దుడు, గొబ్బెమ్మలు పెట్టుడు, బసవన్నల ఆటపాట చూసి ఖుషి అయినరు. పండుగ పూట మన పల్లెలకొచ్చి సంబురాలు చేస్తుంటే మస్త్ అనిపించిందట. I'm really happy to be here. Thank you so much to the people that organized this event. We're with Sopar Balavikasa. ఈ స్కూళ్ళు కాలేజీలల్లో జోరుగా జరిగినాయి. ముగ్గులు వర్షుడు, భోగి మంటలేసుడు, హరిదాసులొచ్చుడు, పతంగులు ఎగరేసుకుంటా ఎంజాయ్ చేసిండ్రు పిల్లలు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలా సంక్రాంతి సంబురాలల్ల గిట్ల జోరు చూపించిండ్రు. ఇంట్లో కూడా జరుపుకుంటామో లేదో తెలియదు కానీ ఇక్కడే మాకు పండగలాగా అనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ చాలా బాగా జరుగుతుంది. సంక్రాంతి అయినా ఏదైనా తగ్గేదే లేదు మా కాలేజ్ దేంట్లో. పట్నంలో పల్లెలల్లో ముగ్గుల పోటీలు పెట్టి ప్రైజులు ఇచ్చిండ్రు. హైదరాబాద్కి వెళ్ళి పబ్లిక్ అంతా ఊర్ల బాట పట్టుడుతోటి బస్ స్టాండ్లు, రైల్ స్టేషన్లు మొత్తం నిండినాయి. ఎన్ని బస్సులు వేసినా చాలతలేవు, ఎన్ని రైళ్లు వచ్చినా సరిపోతలేవు. ఈ స్కూళ్లకు సెలవులు వచ్చినాయి. పండుగ ఇంకో 2 రోజులే ఉండే వరకు జప్పున సొంతూర్లలో పడాలని రోడ్ల మీదకి వస్తే గిది పరిస్థితి. ఇటు విజయవాడ హైవే మీద, అటు టోల్ గేట్ల కాడ ఫుల్ ట్రాఫిక్ జామ్.